వెమటెమ్మటే 2 రోజులు నాన్ వెజ్ తిన్నామనుకోండి, నోరు చప్పగా అనిపిస్తది. ఇక తెల్లారి కంపల్సరీగా పుల్ల పుల్లగా, కారం కారంగా ఏదో ఒక పచ్చడి చేసుకోవాలనిపిచ్చిద్ది. నేను ఎక్కువగా పచ్చిమిర్చి, టమాటో పచ్చడి, పచ్చిమిర్చి, వంకాయ పచ్చడి ఇట్లా చేస్తుంటాను కదా! ఈరోజు టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, కొత్తిమీరతో పచ్చడి చేశాను. టేస్ట్ అయితే భలేగుంది. ఇక పచ్చడి ఎలా చేశానంటే, ముందు పచ్చిమిర్చి ఒక 5, 6 శుభ్రంగా కడిగేసి, తుంచి, స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. అందులోనే జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసి మూత పెట్టేసి, పచ్చిమిర్చి మగ్గేలోపు కూరగాయలు కట్ చేసి పెట్టుకోవచ్చు కదా! అందుకే టమాటాలు, వంకాయలు కట్ చేశాను. ఈలోపు పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గినాయి. వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో కట్ చేసిన వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి, పచ్చడికి సరిపడే ఉప్పు వేసి, కొద్దిగా పసుపు వేసి, ఉప్పు ముక్కలకు అంతటికి పట్టేలాగా గరిటెతో తిప్పి మూత పెట్టేసామనుకోండి, టమాటా ముక్కలు, వంగ ముక్కలు కూడా మెత్తగా మగ్గుతాయి. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు, ఒక పిరికెడు కొత్తిమీర వేసేసి మూత పెట్టి 1 నిమిషం పాటు అలా ఉంచి స్టవ్ బంద్ చేసి, ఇక పచ్చడి నూరేసుకుందాం. ముందే శుభ్రంగా రోలు కడిగేసాను. కడిగిన రోట్లోకి మగ్గిచ్చిన మిరపకాయలు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇదిగోండి ఇలా పచ్చడి నూరేసాను. ఇందులోనే మగ్గిచ్చిన టమాటా ముక్కలు, వంగ ముక్కలు, కొత్తిమీర కూడా వేసి పచ్చడి నూరుతున్నాను. ఇలా రోట్లో పచ్చడి నూరటం వల్ల టేస్ట్ బాగుంటుంది. కానీ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, అందరికీ ఇలా రోలు ఇంట్లో పెట్టుకోవాలంటే ప్లేస్ ఉండదు, కుదరదు. కాబట్టి మీరైతే మిక్సీలో చేసుకోవాలనుకున్న వాళ్ళు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేనే టేస్ట్ బాగుంటుంది. ఇక పచ్చడిలో ఇంతకుముందు ఉప్పు వేసాను, కానీ కొంచెం ఉప్పు తగ్గిందని ఉప్పు కూడా వేసాను. పచ్చడి అయితే రెడీ అయింది. పుల్ల పుల్లగా, కారం కారం, కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఆరోగ్యం బాగోక నోరు చప్పగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా పచ్చడి చేసుకొని తినండి. ఒక ముద్ద ఎక్కువే